పేరు మొగలయ్య, దుద్యాల విలేజ్, వికారాబాద్ డిస్టిక్. 3 సంవత్సరాల నుంచి డైరీ రంగంలో ఉన్నాను సార్. నాకు అంతకుముందు ఒకటి ఆవు ఉండే సార్. ఇప్పుడు 3 చేసాను సార్. దాన్ని పాల దిగుబడి 10 లీటర్లు ఇస్తాను సార్. ఉదయం 10, సాయంత్రం 10. అంతకుముందు వేరే కాల్షియము, వేరే మినరల్ మిక్చర్ వాడుతుండే సార్. వాటితోని రిజల్ట్ లేకపోతుండే. సో ఇది వాడినప్పటి నుంచి నాకు ఈ ఆదిత్య మినరల్ మిక్చర్, ఆదిత్య కాల్షియం వాడినప్పటి నుంచి సో వాటిలో 1-2 లీటర్ల వరకు పాలు గ్రోత్ పెరగడం చూసిన సార్. కాల్షియం ఉంటేనే డాక్టర్లు గిట్లా చెప్తుంటారు కదా సార్. కాల్షియం ఉండడం వల్ల కింద పడిపోకుండా గట్టిగా ఉండడానికి పటుత్వం కొరకు కాల్షియం వాడడం, స్ట్రెంత్ యాక్టివ్ ఉండేవి కాదు. ఒకసారి హెల్త్ బాగాలేక పడిపోయినా అంటే అటే పడిపోతుండే సార్. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం అయితే ఏం కాదు, యాక్టివ్గా లేస్తున్నాయి, ఉంటున్నాయి. మేత గిట్ట పర్ఫెక్ట్ మొత్తం ఏం లేకుండా తింటున్నాయి సార్. అంత ముందు వదిలిపెట్టేవి సార్. వాడిన 3-4 డేస్ నుంచి మనకు ఆల్రెడీ ఆటోమేటికల్లీ కనబడతాయి తేడాలు. డైలీ సార్ ఉదయం 100 ml డే బై డే ఆనలో కానీ మేతలో కానీ 2 విధాలుగా వేసుకోవచ్చు. వల్ల 1 లీటర్ నుంచి 1.5 లీటర్ల 2 లీటర్ల వరకు మనకు దిగుబడి అనేది కనబడుతుంది. ఆఫాల్ అంతకుముందు 36 అట్లా వస్తుండే సార్. ఇది వాడినప్పటి నుంచి 38 అట్లా పెరుగుతూ వచ్చింది. ఫ్యాట్ పర్సెంటేజ్ ఇది దీనికి 3.6, 3.5 అట్లా వస్తుండే సార్. ఇది వాడినప్పటి నుంచి 3.8, 40 అలా రావడం జరుగుతుంది. పాలు పెరుగుతాయి, ఎదగిట రెగ్యులర్గా వస్తుంటాయి సార్. మనం వాడినమ్మడే రెగ్యులర్గా ఎదకొచ్చిందంటే ఒకటేసారికి కట్టి సెమన్ వేసిందాడే కట్టుతున్నాయి సార్. వాడుకోవచ్చు సార్, ప్రతి ఒక్కరు ఎలాంటి డౌట్ లేకుండా వాడుకోవచ్చు.